చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం కాణిపాకంలో గత 23 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను పూతలపుట్ట ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పరిష్కరించారు. శివాలయంలో 14 గ్రామాలకు చెందిన ఉభయదారులు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. దళితులకు ఎటువంటి అన్యాయం జరగదని అంతా ఒక కమిటీగా ఏర్పడి ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఒకే మాట మీద నిలబడాలని కోరారు. టోల్ గేట్ వద్ద గల మరుగుదాంబిక కళ్యాణ మండపంలో ఒక కాంప్లెక్స్ ను ఆగరంపల్లి వద్ద అంబేద్కర్ భవన్ కోసం ఎకరా భూమి ఇచ్చేందుకు సమావేశంలో అంగీకారానికి వచ్చారు. దీనిపై నివేదిక తయారు చేసి ఎండోమెంట్ కమిషనర్ కు పంపిస్తామని చెప్పారు. అంతేకాకుండా హైకోర్టులో నడుస్తున్న 3 కేసులను వీలైనంత తొందరగా ఉపసంహరించుకుంటే ఇది తొందరగా సాధ్యమవుతుందని అన్నారు. ఇక నిర్ణయం పట్ల 14 గ్రామస్తుల ఉభయదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ చైర్మన్ ఏ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్, దళిత సూత్రం సేవా సమితి అధ్యక్షుడు మాజీ ఈవో జి కేశవులు తదితరులు పాల్గొన్నారు. దళితసూత్రం కోసమై మరుగుదాం కళ్యాణ మండపం ఒక బ్లాక్ 30 లక్షల రూపాయలు అదనంగా నష్టపరిహారం అడిగాము. దాని 30 లక్షలు అదనంగా ఇవ్వడం జరిగింది, ఇస్తామని చెప్పుకున్నారు. తర్వాత అంబేద్కర్ భవన్ గారిని కూడా మా సొంతానికి ఒక ఎకరా, మన అంబేద్కర్ భవన్కి ఒక ఎకరా నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం మేము కూడా ఆయన పూర్తిగా చెప్పండి. వేసుకున్న కేసులన్నీ కూడా కొన్ని లీగల్ పాయింట్స్ ప్రకారంగా కొన్ని అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. దాని ప్రకారం అన్న చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు నడుచుకుంటాము, చెప్పడం జరుగుతుంది. ఈరోజు మన దళితులకి ఎన్నో సంవత్సరాలుగా మన దళితులకి న్యాయం కావాలని ఎన్నో విధాలుగా పోరాడి ఈరోజు మా దళితులందరూ ఒకటయ్యి మా ఎక్స్ ఈవో గారు కేశవన్న గారు పెద్ద మనసు పెట్టి నేను ముందుకు వస్తాను, దళితులు కూడా నేను ఉన్నాను అని చెప్పి ఈరోజు ఒక మంచి పరిష్కారం చేసినాను. అదేవిధంగా మా దళితులు కూడా సరే ప్రతి ఒక్కరికి ఈరోజు మా మాటకి కట్టుబడి మేమందరూ కూడా మీ స్థాయిలో వస్తాము, మాకు న్యాయం కావాలన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా మేము కూడా కలిసి మేము చైర్మన్ ఈవో గారు కూడా అందరూ కలిసి ఒక మాట మీద వచ్చి వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా కావాలనో ఆ విధంగా ఈరోజు మేమందరూ కూడా పూర్తి చేస్తాము. అదేవిధంగా అక్కడ ఒక చౌటరీ అడిగినారు, ఆ చౌటరీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము.